ఆవర్తనః. ఓం ఆవర్తనాయ నమః. సృష్టి స్థితి లయల చక్రాన్ని నడిపించేవాడు. జగత్తు ఎప్పటికప్పుడు పునరావృతమవుతూ సృష్టి స్థితి లయ తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రాన్ని నడిపించే పరమేశ్వరుడు ఆవర్తనః. కర్మఫల చక్రాన్ని తిరుగుతూ ఉంచేవాడు. జీవులు తమ కర్మల వలన పుట్టి మరణించి మళ్లీ పుడుతూ ఉంటారు. ఈ కర్మచక్రాన్ని కొనసాగించే శక్తి విష్ణువునిదే. తన శక్తుల మాయా ప్రకృతి కాలం ద్వారా లోకాన్ని పునరావృతమయ్యేటట్లు చేసేవాడు. అందువల్ల ఆయన మాయాశక్తి కూడా ఆవర్తన శక్తి. ఆదిశంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం సంసార చక్రవత్వాత్ ఆవర్తనః అంటే జగత్తును ఆవర్తనముగా తిరుగుతూ ఉంచే శక్తి ఆయనది. ప్రపంచం నిరంతరంగా మారుతూ ఉంటుంది. అది ఆవిష్కరించబడిన రూపం విష్ణుశక్తి. పరాశర భట్టార వ్యాఖ్యానం ప్రకారం యః సృష్టియాది క్రమానావర్తయతి స ఆవర్తనః అంటే సృష్టి నుండి లయ వరకు ఉన్న చక్రాన్ని పునరావృతం చేసేవాడు. నివృత్తాత్మ. ఓం నివృత్తాత్మనే నమః. విష్ణువు ఈ నామంలో సంసార చక్రాన్ని తిప్పుతూనే ఉన్నా ఆయన దానిలో భాగం కాదు. ఆయన మాయ కర్మ ఇష్టద్వేషాలకు అతీతుడు. ఆయన స్వరూపం నిత్యశుద్ధ నిత్యజ్ఞాన నిత్యముక్త చైతన్యం. ఆదిశంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం నివృత్తః ఆత్మా అస్య ఇతి నివృత్తాత్మ అంటే సంసార ధర్మాల నుండి కర్మఫలాసక్తి నుండి మాయా ప్రభావం నుండి వెనక్కి మళ్లినవాడు విరక్తుడు. అయితే ఆయన లీలామయంగా ఆ మాయను నడిపిస్తాడు కాని తాను దారిలో ఉండడు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం నివృత్తానాం యోగినాం ఆత్మా ఇతి నివృత్తాత్మ అంటే నివృత్తి మార్గంలో ఉన్న యోగులకు ఆత్మరూపుడుగా వెలిసేవాడు. వైరాగ్యశీలులైన సాధకులు తపస్సు ద్వారా ఆయననే తమ హృదయంలో దర్శిస్తారు. సంవృతః. ఓం సంవృతాయ నమః. మూయబడి ఉన్నవాడు కప్పబడి ఉన్నవాడు మానవ దృష్టికి గోచరం కానివాడు తమోగుణముచే తెలియబడనివాడు పరమాత్మ. ఆదిశంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం మాయయా తామస్య ఆవరితత్వాత్ సంవృతః అంటే ఆయన తన తామసమయ మాయాశక్తి వలన అజ్ఞానుల చేత కప్పబడి ఉంటాడు. భగవంతుడు ఎప్పుడూ సర్వవ్యాపకుడే అయినా అజ్ఞానంతో నిండిన మనసుకి ఆయన కన్పించడు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం అజ్ఞానమనే చీకటితో కప్పబడి ఉన్న మానవులకు ఆయన గోచరమవడం లేదు. ఆ జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే ఆయన సత్యరూపం ప్రత్యక్షమవుతుంది. సంప్రమర్దనః అంటే సమగ్రంగా నాశనం చేసేవాడు. దుష్టులను అజ్ఞానాన్ని మాయను మర్దించేవాడు. ధర్మ వ్యతిరేక శక్తులను పిండి చేసి తలగించేవాడు. ఆదిశంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం సమగ్రంగా ప్రతిపక్షమర్దనాత్ సంప్రమర్దనః అంటే భగవంతుడు ధర్మానికి విరోధముగా ఉన్న శక్తులన్నింటినీ సమూలంగా నాశనం చేస్తాడు. అవిద్య రాక్షసత్వం దుర్మార్గం వంటి రూపాలలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించడమే ఆయన లీల. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం మాయా మోహం తమోగుణం వంటి చీకటి మూలాలను నాశనం చేస్తాడు. భక్తుల హృదయంలో జ్ఞానప్రకాశం వెలిగేలా చేస్తాడు. అహహ సంవర్తకః. ఓం అహహ సంవర్తకాయ నమః. అహహ అంటే పగలు దినం. సంవర్తకః అంటే ప్రవర్తింపజేయువాడు నడిపించేవాడు. కాబట్టి అహహ సంవర్తకః అంటే దినచక్రాన్ని నడిపించేవాడు, సూర్యరూపమునై కాలప్రవాహాన్ని నడిపించేవాడు, దినరాత్రుల చక్రాన్ని సృష్టించి నియంత్రించేవాడు. ఆదిశంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం సూర్యరూపేణ అహహ దినాని సంవర్తయతి ఇతి అహహ సంవర్తకః అంటే విష్ణువు సూర్యుని రూపంలో భాసిస్తూ దినములను కాలచక్రాన్ని ప్రవర్తింపజేస్తాడు. కాలం ఆయనకు అధీనము. ఆయన లీలారూపమే కాలప్రవాహం. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం సూర్యరూపం అధిష్టాయ దినక్రమాన్ని నిర్వర్తయతి అంటే భగవంతుడు సూర్యుని ఆధారంగా కాలగమనాన్ని నడిపిస్తాడు. దినరాత్రుల మార్పు ఋతువుల చలనం యుగచక్రం ఇవన్నీ ఆయన సంకల్పమే. వహ్నిః. ఓం వహ్నయే నమః. ఈ నామములో వహ్ ధాతువు వహనము చేయుట భరించుట అని అర్థమును ఇస్తుంది. వహ్నిః అంటే సమస్త జగత్తును తనలో వహించువాడు అంటే ప్రపంచ సృష్టి స్థితి లయక్రమమంతా
తనలో ఉంచి నడిపించువాడు. అగ్నిరూపంలో యజ్ఞాల్లో హవిర్భాగమును దేవతలకు అందించువాడు. అందుకే ఇతడు అగ్నిరూప విష్ణువు అని అంటారు. భగవానుడు అగ్నిరూపముగా యజ్ఞాలలో నివసిస్తూ యజ్ఞదేవతల ద్వారా భక్తుల పూజార్ధక ఫలితాలను స్వీకరించి వారికి తిరిగి అనుగ్రహమును ప్రసాదించుచున్నాడు. అందుకే వేదాలలో ఇలా చెప్పబడింది: అగ్నిర్ముఖం ప్రథమం యజ్ఞస్య దేవతానాం ప్రవేశద్వారమితి. అంటే యజ్ఞమునకు అగ్నిద్వారం, దాని ద్వారా దేవతలకు హవి చేరుతుంది. శంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం విష్ణువు యజ్ఞమూర్తిగా అగ్నిరూపంలో విరాజిల్లుతూ దేవతలకే కాదు యజ్ఞకర్తకు ఫలాన్ని ప్రసాదించువాడు. అతడు జగత్తు స్థితిక్రమాన్నంతా తన శక్తితో వహిస్తున్నందున వహ్నిః అని పిలుస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం దేవతానాం హవిస్సమర్పణ ద్వారా దేవతాభిమత ఫలప్రదాత వహ్నిరితి. అంటే భగవానుడు అగ్నిరూపంలో యజ్ఞాలలో దేవతలకు హవిస్సు చేరుస్తాడు. అదే సమయంలో యజ్ఞకర్తకు కూడా దేవతల ద్వారా ఫలమును అందజేస్తాడు. అందువల్ల ఆయన వహ్నిః, యజ్ఞసంబంధ దైవకార్యములలో మధ్యవర్తి, అనుగ్రహకర్త. భట్టారుల అభిప్రాయం ప్రకారం వహ్నిః అనే నామం యజ్ఞశక్తిరూప విష్ణువు అనే భావమును సూచిస్తుంది. అనిలః. ఓం అనిలాయ నమః. వాయువు ప్రాణరూపుడు, క్షయం లేనివాడు, స్వప్రేరితుడు, సర్వవ్యాపకుడు. ఆదిశంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం నలయతే ఇతి అనిలః. లయము చెందనివాడు, క్షయము లేనివాడు, వాయువులా సర్వవ్యాపిగా విస్తరించి అన్ని ప్రాణులలో ప్రాణశక్తిగా నిండియున్నాడు. ఆయనకు స్థిరమైన రూపం లేదు, కాని ఆయన లేక ఏ జీవికీ జీవము లేదు. ఆయనే ప్రాణముగా, ఊపిరిగా, చలనముగా, ప్రేరణముగా, చైతన్యముగా ఉన్నాడు. భగవంతుడు వాయువు స్వరూపముగా జగత్తులో వ్యాపించి సర్వప్రాణులలో చైతన్యాన్ని నింపి ఉంచాడు. ఆయన లయమూ జన్మమూ లేనివాడు, స్వయంభూ, నిత్యుడు. భక్తుల హృదయంలో అనుసంధానమై వారికి తమ కోర్కెలను నెరవేర్చే శక్తిని ఇచ్చువాడు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం అనిలః అంటే స్వయముగా భక్తుల కోర్కెలను తీరుస్తాడు. వేరొక ప్రేరణ అవసరముండదు. వాయువులా అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఎవరిని వదిలి దూరంగా ఉండడు. భక్తుడు శరణు కోరగానే భగవంతులు ఆ ప్రేరణ లేకుండనే వెంటనే స్పందిస్తాడు. విష్ణువు అనిలః, వాయువులా భక్తుని చుట్టూ ఎల్లప్పుడూ ఉండి అతనికి జీవనాధారమై కోర్కెలను నెరవేర్చువాడు. అతడి ఎక్కడా కట్టుబడనివాడు, స్థిరమైన రూపం లేనివాడు, కాని ఎక్కడైనా ఉండగల సర్వవ్యాపకుడు. ధరణీధరః. ఓం ధరణీధరాయ నమః. ధరణీధరః అంటే భూమిని ధరించువాడు, భూమిని భరించువాడు, ప్రపంచాన్ని స్థిరంగా నిల్పువాడు. ఆదిశంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం ధరణీమధరయత్ ఇతి ధరణీధరః. భగవానుడు భూమిని తన శక్తితో ధరిస్తున్నాడు. ఆయనే భూదేవికి ఆధారం. వరాహవతారములో ఆయన భూమిని రక్షించి పాతాళములోంచి పైకి తేవడంతో ధరణీధరుడు అనే నామం ఏర్పడింది. భూమి స్థితి, స్థిరత్వం, జీవుల జీవనానికి ఆధారం అన్నీ విష్ణువుని శక్తివల్లే సాధ్యమవుతాయి. అతడు తన విశ్వరూపంలో భూమిని నిలబెట్టి పోషించుచున్నాడు. శంకరాచార్యుల ప్రకారం విష్ణుః భూమిదేవ్యాశ్చ భర్త పోషకశ్చ రక్షకశ్చ అంటే ఆయనే భూమాత యొక్క భర్త, పోషకుడు, రక్షకుడు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం భట్టారులు ఈ నామమును మరింత భక్తిపరమైన దృష్టితో వివరిస్తారు. యో భూదేవీం దధాతి భూమాం ధరయతి స ధరణీధరః అంటే భగవానుడు భూదేవి భూమాతను తన వక్షస్థలముపై ధరించుచున్నాడు, ఆమెకు రక్షకుడుగా ఉన్నాడు. విష్ణువు భూదేవీపతిగా ఆమెను ప్రేమతో భరిస్తున్నవాడే ధరణీధరుడు. అదే భావం వరాహవతారంలో కూడా వ్యక్తమవుతుంది. విష్ణువు వర్షాకాలపు మేఘంలా శక్తివంతుడై భూమాతను తన పశువులా ముద్దుగా ఎత్తుకుని క్షేమంగా నిలబెట్టాడు.